నా తండ్రి ఉన్నాడు దశరథుడు, అయోధ్యని పరిపాలించే రాజు. మా నాన్నగారు చెప్పాలి కోడలెవరో. నేనేవండి ఆ అమ్మని పెళ్లి చేసుకోవడానికి? శివధనుర్భంగం చేశానంటే క్షత్రియుణ్ణి ధనస్సు ఎక్కుపెట్టాను, మా నాన్నగారికి కబురు చేయండి అన్నాడు. అంటే మా దశరథుడు 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చి అప్పుడు వివాహం చేసుకోవలసి వస్తే ఏదో శివధనుర్భంగం చేసేశాడు, సీతమ్మ అయోనిజ అందుకని ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని అనలేదు. అసలు ఈ 2 వంశములు సరిపోయాయా పెళ్లి చేయడానికి? అప్పుడు పెళ్లి చేద్దామన్నారు. ఇక్ష్వాకు వంశం గొప్పతనం ఎవరు చెప్పాలంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, బ్రహ్మర్షి. ఆ వంశం గురించి చెప్తే నేను తరిచిపోతానయా అని ఆయన లేచి ఆ రవికులుడితడు, ఆ సూర్యవంశం ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఎప్పుడో చదివాను సుమండి, అవ్యక్తము అసలు ఈ సృష్టి లేని రోజుల్లో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి కాశ్యపుడు, కాశ్యపుడి నుండి సూర్యుడు, సూర్యుడి నుండి మనువు, మనువు